అంటే మోకాల్ని ఆడించే కండరాన్ని క్వాడ్రిసెప్స్ కండరం అంటారు. దీంట్లో 4 రకాల కండరాలు ఉంటాయి. సో ఈ కండరాన్ని ఎప్పుడైతే మినిమల్ మ్యానిపులేషన్ మనం చేస్తామో అప్పుడు కండ పూర్తిగా ఇంటాక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఆపరేషన్ తర్వాత సాధ్యమైనంత తొందరగా రీకూప్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఆ కండరాన్ని డిస్టర్బ్ చేయకుండా కానీ మనం ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ తర్వాత త్వరగా కోలుకుంటుంది. ఎందుకంటే అరుగుదల వల్ల కండరానికి కొంత డ్యామేజ్ అవుతుంది. ఆపరేషన్ తోటి కూడా డ్యామేజ్ అయిపోతే ఏమైపోతుందంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఏమైపోతుందంటే కండరం అనేది బాగా వీక్ అయిపోయి సహకరించదనమాట. అందుకని కండరాన్ని బలోపేతం చేసుకోవడానికి ఫస్ట్ కండరాన్ని కానీ ఇంటాక్ట్గా ఉంచితే మనకి ఆపరేషన్ తర్వాత కోఆపరేట్ చేస్తుంది. ధైర్యంగా ఉన్న పేషెంట్లు అయితే ఆపరేషన్ చేసిన రోజే లేచి నడుస్తారు, లేదంటే నెక్స్ట్ డే లేచి నడుస్తారు. ఎర్లీ రికవరీ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు అరుగుదల 45-50 ఇయర్స్లోనే చాలా ఎక్కువగా అయిపోయి 50-52 ఇయర్స్కే మనకి జాయింట్ రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం పడుతూ ఉందన్నమాట. సో అటువంటి వచ్చినప్పుడు వాళ్ళు కానీ ఉద్యోగస్తులైతే ఎర్లీ రిటర్న్ టు వర్క్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ దే కెనాట్ ఎఫర్ట్ టు టేక్ వీక్స్ అండ్ వీక్స్ ఆఫ్ లీవ్స్ అనమాట. సో అందుకని ఒక 2-3 వారాల లోపున వాళ్ళు మళ్ళీ మనము డ్యూటీకి పంపించాలంటే ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. ఈ టెక్నిక్ కానీ మన రోబోటిక్స్ యాడ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా రికవర్ అవుతారు. అన్ఫార్చునేట్లీ ఇంకా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇంకా కొన్ని క్రెడిట్ ఫెసిలిటీస్లో ఈ రోబోటిక్ ఛార్జెస్ కవర్ అవ్వట్లేదు. కానీ అయితే మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ బి ఏ బూన్ టు ద పేషెంట్స్.